116. Which of these neighboring kingdoms did Vijayanagara compete with? సో విజయనగరం సామ్రాజ్యం తన పొరుగున ఉన్న ఏ రాజ్యాలతో పోటీ పడింది లేదా యుద్ధం చేసింది? సో బహమనీ సుల్తానేట్, గజపతీస్ ఆఫ్ ఒడిస్సా, రెడ్డి కింగ్డమ్స్, ఆల్ ద అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి, ఆల్ ద అబోవ్. సో విజయనగర సామ్రాజ్యం తన సరిహద్దులను కాపాడుకోవడానికి చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాలతో నిరంతరం యుద్ధం చేస్తూనే ఉండేది. సో ఉత్తరాన ఏమో బహమనీ సుల్తానులు, ఈశాన్యంలో మేము గజపతులతోటి, ఆంధ్ర ప్రాంతంలోని రెడ్డి రాజులతోటి, కొండవీడు, వినుకొండ రెడ్డి రాజులతోటి కూడా సైతం మనకు యుద్ధాలు చేయడము జరిగింది. 117. After the fall of Vijayanagara city, which dynasty continued as rules though reduced in power? సో విజయనగర సిటీ అనేది మొత్తం ధ్వంసమైన తర్వాత కూడా అదే వంశానికి, అంటే అదే విజయనగర వంశానికి, అదే వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళే ఏ వంశం అనేది కొంచెం పరిపాలించడం జరిగింది, అంటే తక్కువ పవర్ తోటి పరిపాలించడం జరిగిందంటే అరవీడు డైనాసిటీ. ఎవరు? అరవీడు, చివరి వాళ్ళు అరవీడు డైనాసిటీ అనేది మనము గుర్తుంచుకోవాల్సిన విషయము. ఎవరిని గుర్తుంచుకోవాలి? అరవీడు వంశాన్ని గుర్తుంచుకోవాలి. 1565లో తల్లికోట యుద్ధంలో హంపీ నగరం నాశనమైన తర్వాత సో రామరాయల తమ్ముడైన తిరుమల రాయుడు మిగిలిన సంపదతో ఆంధ్రప్రదేశ్లోని పెనుకొండ, ఆంధ్రప్రదేశ్కు పారిపోయి అక్కడి నుండి పాలనను పరిపాలించడం జరిగింది. సో ఈ వంశం ఏ వంశమైంది? అరవీడు వంశము అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. Which of the following was significant foreign interaction during Vijayanagara in trade diplomacy? It is the repeated question. ఎవరితోటి చేసినారు వీళ్ళు విజయనగర కాలంలో వ్యాపారము? ఎవరితోటి చేసినారంటే పోర్చుగీస్ వారితో చేయడం జరిగింది. పోర్చుగీస్ వారితోటి వ్యాపారం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 119 క్వశ్చన్. వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ ఇన్ విచ్ inscriptions and literary works are found from the Vijayanagaras period? సో ఏంటిదంట ఇది? విజయనగర కాలం నాటి శాసనాలు మరియు సాహిత్య గ్రంథాలు ఏ భాషల్లో లభ్యమవుతున్నాయి? సాంస్క్రిట్, కన్నడ, తెలుగు, తమిళం. సాంస్క్రిట్, కన్నడ, తెలుగు, తమిళం. ఈ భాషలన్నింటి లోపల కూడా 4 భాషల లోపల మనకు లభించడము జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ విజయనగర యాజ్ రిపోర్టెడ్ బై ఫారెన్ ట్రావెలర్? సో నో రోల్ ఇన్ పబ్లిక్ లైఫా? సమ్ ఉమెన్ వర్ ట్రైన్డ్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్సా? ఓన్లీ డొమెస్టిక్ రోల్స్, నో ఎడ్యుకేషనా? ఫుల్ పార్టిసిపేషన్, అడ్మినిస్ట్రేషనా? ఇది 120. విదేశీ యాత్రికుల యొక్క కథనాల ప్రకారము విజయనగర సామ్రాజ్యంలో మహిళల పాత్ర ఏమిటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ బి. సమ్ ఉమెన్ వర్ ట్రైన్డ్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్. కొంతమంది మహిళలు సంగీతము మరియు కళలు వాటిలో శిక్షణ పొంది వాటిలో పాలు పంచుకున్నారు. ఇవి ఎవరి యాత్రికుల రచనలో మనకు ముఖ్యంగా దొరికినాయి అంటే నూనిజ్ అండ్ డొమింగో పేస్ వంటి విదేశీ యాత్రికులు తమ రచనల్లో విజయనగర స్త్రీల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు రాసినారు. ఆ కాలంలో మహిళలు కేవలం ఇంట్లకే పరిమితం కాకుండా సంగీతము, నృత్యము, శిల్పకళ, లలిత కళల్లో కూడా, కుస్తీలు, జ్యోతిష్యము, అకౌంట్స్, రాచరికం వంటి రంగాలలో కూడా శిక్షణ పొంది పనిచేసేవారు అనేది వాళ్ళ బుక్స్ లోపల, వాళ్ళ పుస్తకాల లోపల, గ్రంథాల లోపల లభించిన విషయము. నెక్స్ట్ క్వశ్చన్